మనం డేటా టైప్ గురించి చూద్దాం. ఫస్ట్ డేటా టైప్స్ అనేది డేటా అంటే వాల్యూ ఎలాంటిది అంటే టైప్ ఆఫ్ డేటా, అది నంబర్స్ కావచ్చు, లేకపోతే డెసిమల్ వాల్యూస్ కావచ్చు, ఏమన్నా లెటర్స్ కావచ్చు, లేకపోతే వర్డ్సే కావచ్చు. అన్నీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. అది మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ యూజ్ చేసి, కాన్స్టెంట్ యూజ్ చేయొచ్చు, అరేస్ యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్స్. ఈ అరేస్ స్ట్రింగ్స్ అనేవి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. అంతవరకు అయితే డేటా టైప్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఇక్కడ చూడండి, ప్రైమరీ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ వాడాలి. ఇవి టైప్స్ ఆఫ్ డేటా. ఇక్కడ ప్రైమరీ డేటా టైప్స్ మనం బేసిక్ లేదా ప్రీ డిఫైన్డ్ అని కూడా అనొచ్చు. డిరైవ్డ్ని సెకండరీ లేదా యూజర్ డిఫైన్. ఇక్కడ చూడండి, డిరైవ్డ్ డేటా టైప్స్, వీటిని యూజర్ డిఫైన్డ్. ప్రైమరీ డేటా టైప్స్ ఇది ప్రీ డిఫైన్డ్ అంటే ముందే డిఫైన్ చేసి ఉంటుంది. యూజర్ డిఫైన్ అంటే మనం డిఫైన్ చేసుకునే డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్. ఇవి రెండింటి డిఫరెన్స్. ఇక్కడ చూడండి, బేసిక్ డేటా టైప్స్లో ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, డబుల్, క్యారెక్టర్ అనేది బేసిక్ డేటా టైప్స్లో ఉంటాయి. మనం ఇవన్నీ లైన్ వైజ్గా వెళ్దాం చూసుకుంటూ. ఫస్ట్ ఇంటీజర్స్కి వస్తే చూడండి, ఇందులో సైన్ డేటా, తర్వాత అన్సైన్ డేటా, మళ్ళీ సైన్లో ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, మళ్ళీ అన్సైన్లో కూడా సేమ్ షార్ట్, లాంగ్. ముందు మనం ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఇంటీజర్స్. ఆ ఇంటీజర్ వాల్యూస్ని డిక్లేర్ చేయడానికి మనం యూజ్ చేసేది డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్. కానీ దాన్ని ఎట్లా రాస్తాం? మనం ఇంట్ అని రాస్తాం. అదేంటి? ఇంట్. ఇది ఒక కీవర్డ్లో మన ప్రాపర్టీస్ తెలుసు కదా. కీవర్డ్ని మనం లోయర్ కేస్ లెటర్స్తోనే రాయాలి ఎప్పటికైనా, కానీ అప్పర్ కేస్ లెటర్స్ వాడద్దు కీవర్డ్స్లో. ఇందులో షార్ట్, ఇంట్, లాంగ్, ఈ 3 సైన్డ్, ఈ అన్సైన్డ్. చూడండి, సైజులు కూడా ఇచ్చాను, అంటే ఎన్ని బైట్స్ తీసుకుంటాయి, 2, 4 అని. ఇది వాటి రేంజ్. మెమరీ లొకేషన్లో దాని రేంజ్ ఎంత, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు గుర్తుండాల్సింది ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్. ఇది ఎందుకు వాడతాం? దీని సైజు 2 bytes జనరల్గా. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం వాడతాం? %d అని వాడతాం. ఇంతవరకు ప్రస్తుతానికి ఇవ్వాలి మనకి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఎందుకు? డెసిమల్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఇలా ఉంటాయి కదా, 0.5. ఈ డెసిమల్ వాల్యూస్ మనం ఇంటీజర్స్తో స్టోర్ చేసుకోరాదు, ఎందుకంటే ఇంటీజర్స్లో డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కదా. వీటిని మనం డిక్లేర్ చేయడానికి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ వాడతాం. దీన్ని ఎట్లా రాస్తాం మనం? ఫ్లోట్. ఇది కూడా ఒక కీవర్డ్, ఫ్లోట్ అనేది. జనరల్గా దీని సైజ్ వచ్చేసి 4 bytes ఉంటుంది. దానికి %g వాడడం ఇంటీజర్స్. దీనికి ఏం వాడతాం? %f వాడతాం. ఈ రేంజెస్ ఇప్పుడు అవసరం లేదు మనకి. సేమ్ దీనిలానే క్యారెక్టర్ అంటే ఒక వర్డ్, ఒక లెటర్. వర్డ్ అంటే స్ట్రింగ్ కిందకి వస్తుంది మనకి. ఒక లెటర్ క్యారెక్టర్ని ఎట్లా రాస్తుంది? ఇప్పుడు సపోజ్ ఎస్ అని ఒకటి ఉంది, ఇది ఒక లెటర్, ఇది ఒక క్యారెక్టర్. దీన్ని మనం రాసేటప్పుడు ఇలా రాస్తున్నాం, కానీ మనం కోడ్లో డిక్లేర్ చేసేటప్పుడు ఇలా రాయరాదు. ఇలా ఎన్క్లోజ్డ్ సింగిల్ కొటేషన్స్తో మనం డిక్లేర్ చేయాలి. ఇలా వేస్తేనే కంపైలర్ దీన్ని క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. లేకపోతే ఇంటీజర్ లాగా తీసుకొని, అది ఎస్ ఇంటీజర్ కాదు కాబట్టి మనకి ఎట్లా ఎర్రర్స్ వస్తాయి. అది జనరల్గా దీని సైజ్ వచ్చేసి 1 byte ఉంటుంది. దీన్ని %c ఫార్మాట్ స్పెసిఫైర్ %c వాడతాం దీనికి మనం క్యారెక్టర్కి. ఇప్పుడు లాస్ట్కి డబుల్ ఏంటంటే, డబుల్ కూడా ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ రాయాలి. మరి రెండు ఒకటి అయినప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది పాయింట్ తర్వాత 6 digits మాత్రమే తీసుకుంటుంది, 6 digits వరకే. దాని యొక్క సైజ్ కూడా తక్కువ ఉంటుంది. కానీ డబుల్ది పాయింట్ తర్వాత 15 or 16 అంతవరకు తీసుకుంటుంది నంబర్స్ని పాయింట్ తర్వాత.
దీని సైజ్ వచ్చేసి 8 నుంచి 10 బైట్స్ దాకా ఉంటాయి. ఫ్లోట్కి ఓన్లీ 4 బైట్సే ఉంటుంది అట్లా. ఇది డబుల్. దీనికి ఫార్మాట్ స్పేసర్ మనం %LD అని వాడతాం. ఇవి 4 ఫస్ట్ బేసిక్ డేటా టైప్స్. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ రాసి చూపిస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా లింకింగ్ సెక్షన్ హెడర్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మెయిన్ సెక్షన్తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్, క్యారెక్టర్స్ డిక్లేర్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఇద్దాం? ఒక 5 ఇద్దాం. సెమీకోలన్ ఖచ్చితంగా పెట్టాం. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ ఇద్దాం. కీవర్డ్స్ ఎప్పుడైనా లోవర్ కేస్ లెటర్సే. ఇది B అనుకుందాం. దీనికి 3.7 ఇద్దాం. సెమీకోలన్. తర్వాత క్యారెక్టర్ C అని పెడదాం. ఇక్కడ ఏమి ఇస్తావు? G సపోజ్ ఇచ్చాం. ఇట్నే ఇస్తారా మరి? సెమీకోలన్ అట్లా ఇస్తామా? కాదు. క్యారెక్టర్ ఎప్పుడైనా కానీ సింగిల్ కోట్స్ మొదలు ఇవ్వాలి. చూడండి, సింగిల్ కోట్స్ ఇవ్వగానే కలర్ మారిపోయింది. అంటే కంపైలర్ దీన్ని ఓకే క్యారెక్టర్ డిక్లేర్ చేసిండు యూజర్ అని తీసుకుంటుంది. అలా ప్రింట్ చేసి చూద్దాం. ఇంటీజర్కి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ %D వాడతాం. మనం ఇచ్చిన వేరియబుల్ ఏంటిది? A. సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ న్యూ లైన్లో ప్రింట్ కావడానికి. అంటే ఇది లేకున్నా కూడా ప్రింట్ అవుతుంది, కాకపోతే అన్నీ ఒకే లైన్లో వస్తాయి. మీకు అది తీసేసి కూడా చూపిస్తుంది ఒకసారి. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్కి %F అని వాడతాం. స్మాల్ లెటర్స్ ఇవ్వాలి ఫార్మాట్ స్పెసిఫైర్స్ కూడా. మనం ఇచ్చిన వేరియబుల్ B ఫ్లోట్కి క్యారెక్టర్కి %C వాడతాం. ఒకసారి రన్ చేసి చూద్దాం మరి అవుట్పుట్ వస్తుందో ఏమన్నా ఎర్రర్ వస్తుందా అని. చూడండి, ఇంటీజర్ వాల్యూస్ ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇంట్ అని పెట్టాం. ఇది ఫ్లోట్ డెసిమల్ నెంబర్ కాబట్టి దీనికి ఫ్లోట్ అని పెట్టాం. ఇది క్యారెక్టర్ కాబట్టి క్యార్. ఇవి కీవర్డ్స్, డేటా టైప్స్. చూడండి, ఇంటీజర్కి %D, ఫ్లోట్కి %F, అదే క్యారెక్టర్కి అయితే %C. ఇట్లా చూడండి, ఫస్ట్ ఇది ఏ కాదా మనం ఏమి ఇచ్చాం? 5 ఇచ్చాం కాబట్టి 5 ప్రింట్ అయింది. తర్వాత 3.7 ఇక్కడ చూడండి, ఫ్లోట్ పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 డిజిట్స్ తీసుకుంది. ఇది అదే డబుల్ అయింది అనుకో 15 16 అట్లా తీసుకుంటుంది పాయింట్ తర్వాత. క్యారెక్టర్ G ఇచ్చాము. ఒకవేళ ఇది సింగిల్ కోట్ తీసేసినాం అనుకోండి మీద, చూడండి ఏమవుద్దు, ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకంటే సింగిల్ కోట్స్ పెట్టకపోతే ఈ క్యారెక్టర్ లాగా తీసుకోదు. నువ్వు ఇక్కడ క్యార్ అని పెట్టినా కూడా, డేటా టైప్ క్యార్ అని డిక్లేర్ చేసినా కూడా సింగిల్ కోడ్ పెట్టాలి. సింగిల్ కోడ్ పెట్టినా కూడా ఇక్కడ క్యార్ అని పెట్టాలి. రెండు ఉండాలి. ఓన్లీ అన్నం ఉంటే తినలేము, అట్లనే ఓన్లీ కూర ఉన్నా తినలేము. రెండు ఉంటేనే స్టమక్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎర్రర్ క్యార్ C. ఇక్కడ మనం ఏమి వేయాలి? ఇలా వేయాలి.
ఇలా ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇది తీసి చూద్దాం, న్యూ లైన్ ఇది ఎందుకు పెట్టినాం, ఇది పెట్టుకుంటే మన అవుట్పుట్ ఎర్రర్ వస్తుందా, అవుట్పుట్ రాదా అని అనుకోవద్దు. తీసి చూద్దాం ఏమొస్తుంది. అవుట్పుట్ వస్తుంది, కాకపోతే వచ్చే అవుట్పుట్ అన్నీ కూడా ఒకే లైన్లో వస్తుంది. అది మనకు అర్థం కాదు ఏదేంటో. న్యూ లైన్లో తీసుకుంటే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో లైన్లో వస్తుంది. ఇక్కడ చూడండి 5, ఇదేంటి 53.78, ఇదంతా ఒక నెంబర్లా కనిపిస్తుంది, ఒకటి కాదు 5 యొక్క వాల్యూ 3 ఇదంతా ఒకటి 3 కలిసి ఒకే లైన్లో వచ్చింది. అందుకే మనం ఇది వాడతాం. ఇది వాడితే ఏంటంటే 3 లైన్లలో వస్తే మనకి అవుట్పుట్ మంచిగా అనిపిస్తుంది. అంతే, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం వీటిని. అంతే తప్ప దీనివల్ల మనకి అవుట్పుట్ రాదని ఏం లేదు. ఇది బేసిక్ డేటా టైప్స్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్ చూద్దాం, వాయిడ్ డేటా టైప్. వాయిడ్ అంటే ఇందాక మనం ఇంట్లో చూసాం కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం రాసాం, రిటర్న్ 0 అంటే 0 అనేది రిటర్న్ అవుతుంది. అదే వాయిడ్ రాసాం అనుకోండి, అది అసలు ఏం వాల్యూ తీసుకోదు, డిఫాల్ట్ డేటా టైప్. దీన్ని అని అట్లా కూడా అనొచ్చు, డిఫాల్ట్. పెన్ను అనుకోవాలి, డిఫాల్ట్ డేటా టైప్ అంటాం. దీనికి ఏంటంటే మనం గెట్ చేయొచ్చు అని వాడతాం, టర్బోసి కంపైలర్ వాడితే కనుక. ఈ జీ క్యాపిటల్ వాడద్దు, నేను ఇట్లా రాసా కానీ స్మాలే వాడాలి. సెమికాలన్ మాత్రం మర్చిపోవాలి. ఇది వాయిడ్ డేటా టైప్ గురించి. నెక్స్ట్ ఎన్యుమరేటెడ్ డేటా టైప్. ఇప్పుడు ఇవి ఏంటి అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్స్. ఇది ఎన్యుమరేటెడ్ డేటా అంటే మనం ఇచ్చుకునే డేటా టైప్. ఈ ఎన్యుమరేటెడ్ డేటా టైప్కి మనం కీవర్డ్, దీనికి కూడా ఒక కీవర్డ్ వాడతాం. ఈ వాయిడ్ కూడా ఒక కీవర్డే, స్మాల్ లెటర్స్లోనే రాయాలి. ఎనం కూడా ఒక కీవర్డే, ఎనం అని వాడతాం ఎన్యుమరేటెడ్ వాడితే. స్మాల్ లెటర్స్లోనే రాస్తాం, క్యాపిటల్లో రాయాలి. మీకు ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తే చూడండి. ఎనం వాటికి ఏమని రాస్తాం, ఎనం అనే రాస్తాం. ఎనం =5 అని ఎందుకు పెట్టాము, ఇది ఇంటీజర్ కదండి. ఎన్యుమరేటెడ్ డేటా టైప్స్ ఓన్లీ ఇంటీజర్స్కే వర్క్ అవుతాయి, వేరే వాటికి వర్క్ కావు. 3 వాల్యూలు తీసుకుందాం. ఇదంతా ఎనంలో పెట్టుకుందాం, ఎనం అనే కీవర్డ్లో పెట్టుకుందాం. ఓకేనా, పెట్టి ప్రింట్ చేద్దాం ఈ నెంబర్స్ని. మూడు నెంబర్స్ వాటి 3 ఫార్మాట్ స్పెసిఫైర్స్ వాడాలి. ఇదే ఇప్పుడు మధ్యలో స్పేస్ ఇచ్చావు ఇక్కడ అంటే ఇచ్చిన ఇవ్వకుండా జస్ట్ నంబర్స్ ప్రింట్ అయ్యేటప్పుడు గ్యాప్ ఇస్తూ ప్రింట్ కావడానికి జస్ట్ అలా రాసానంతే. చూద్దాం మరి ఎర్రర్ వస్తుందా, అవుట్పుట్ ఏమన్నా వస్తుందా, ఏమైనా మిస్టేక్ చేసినామా కోడ్లో చూద్దాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, 5, 10, 15 అంతే కదా మనం ఇచ్చినది. చూడండి స్పేస్ ఇస్తూ ప్రింట్ అయింది, ఇక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి. అదే దగ్గర స్పేస్ ఇవ్వకుండా ప్రింట్ చేస్తే 5101 అంటే దాంతో నంబర్ లెక్క అనిపిస్తుంది అంతే. అవుట్పుట్ వస్తుంది కానీ మనకు క్లారిటీగా రావడానికి, అర్థం కావాలి. ఎన్యుమరేటెడ్ డేటా టైప్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్స్. అదే ఇందులో అర్రేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎన్యుమరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ అరేస్, స్ట్రక్చర్, యూనియన్స్ ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. దానికి ముందు మనం కొన్ని వేరే టాపిక్స్ చెప్పుకుందాం.
ఏంటంటే మనం అంటే ఇలా అని కాదు, సీక్వెన్స్లో వెళ్తే మీకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, మీకు అర్థం కావుతుంది. ప్రస్తుతానికైతే ఈ అయిన డేటా టైప్స్ మంచిగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. If you like the content and explanations, please like, share and subscribe to our channel Vinay Tech Visions.